ఎస్ ఎప్పుడన్నా బ్యూటిఫుల్ పాయింట్, ఈ పాయింట్ ఏమన్నా ఉందా అని అనిపించినప్పుడు, అలాగినా మీకు అనిపిస్తే చాట్ బాక్స్‌లో ఏహెచ్ఏ ఆహా! ఏమన్నా పాయింటా అని ఆహా టైప్ చేయాలి. చేస్తారా? డీల్ ఓకేనా? మీరిప్పుడు ఇలా క్లాప్స్ కొట్టేసి వావ్! అని స్క్రీన్ దగ్గరకొచ్చేస్తే అవేవి వర్కౌట్ అవ్వవు. చాట్ బాక్స్‌లో ఆహా మాత్రమే మెజరింగ్ స్కేల్. ఇవాళ నేను ట్రైనర్‌గా సక్సెస్ అయ్యానా లేదా అనేది మీ చాట్ బాక్స్‌లో ఆహా మాత్రమే నాకు హెల్ప్ చేస్తుంది. ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, అందరికీ నమస్కారం. థాంక్ యూ సో మచ్ ఫర్ గెట్టింగ్ ఇంటూ ద ఫ్యామిలీ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. అయితే ఇంగ్లీష్ చాలా మందికి ఇంగ్లీష్ అంటే ఒకలాంటి అపోహ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెలివైనోళ్ళు అనే అపోహ ఒకటైతే, ఇంగ్లీష్ మాకు రానే రాదు. ఎందుకంటే మా ఎన్వైర్న్‌మెంట్ అలాంటిది కాదు. మేము తెలుగు మీడియంలో వచ్చాము. లేదా మాకు మాతృభాష మీద ప్రేమ ఎక్కువ. మాకెందుకు ఇంగ్లీష్ అనుకునేవారు మరొక. బట్ ఓవరాల్‌గా ఇంగ్లీష్‌ని ఒకలాంటి డిఫరెంట్ వరల్డ్‌లో, అది సుపీరియర్ వరల్డ్ గావచ్చు, ఇన్ఫీరియర్ వరల్డ్ గావచ్చు. ఇన్ఫీరియర్ అంటే మాతృభాష మీద ప్రేమ వల్ల ఇంకొక భాషని ఇష్టపడలేకపోవటం మేడం ఇన్ఫీరియర్. సుపీరియర్ బాబోయ్! ఆ! ఓకే. సురేష్ గారు అలాగే చేద్దాం. రైట్. సో, మరొకటి ఇంగ్లీష్ అంటే సుపీరియర్ లాంగ్వేజ్. అది బయట దేశపు లాంగ్వేజ్. అది ఒక వెస్టర్న్ లాంగ్వేజ్. అది వచ్చిన వాడు చాలా తెలివైన వాడు అని ఒక మెజరింగ్ స్కేల్ ఇంకొకటి. ఈ 2 కేటగరీస్‌లో ఏదో ఒక కేటగరీలో మీరందరూ పడతారు. అవునా? కాదా? ఐదర్ ఇంగ్లీష్ ఈస్ గ్రేట్ ఆర్ నాకెందుకు మాతృభాష ఉంటే చాలు. రైట్? మై డియర్ ఫ్రెండ్స్, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఒకప్పుడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లక్షల మంది, నెక్స్ట్ మిలియన్స్ వరకు ఎళ్ళింది అంటే, అది కేవలం తెలుగుతో ఎళ్ళింటుందంటారా అండి? యెస్ మై డియర్ ఫ్రెండ్స్. యాస్ ఎ ట్రైనర్, యాస్ ఎ స్పీకర్ మనము మనుషుల హృదయాల్లోకి చొచ్చుకుపోవాలంటే ద ఫస్ట్ వన్ ఈస్ చక్కటి కమ్యూనికేషన్ ఉండాలి. అది హిందీయా, మరాఠీయా, మలయాళమా అన్నది వేరే విషయం. రెండవది ఎక్కువ మందిని రీచ్ అవ్వగలిగిన భాషని చూజ్ చేసుకోవాలి. గివ్ మీ ఎ థమ్స్ అప్. ఎక్కువ మందిని రీచ్ అవ్వగలిగిన భాష ప్రస్తుతం మన మార్కెట్‌లో ఇంగ్లీష్. నౌ ఐ డోంట్ మీన్ ఇంగ్లీష్‌లోకొచ్చేసేయండి, తెలుగుకి బై బై చెప్పండి. నో, 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 నో. ఎంత యూనివర్సల్ లాంగ్వేజ్ అయినా సరే, చిన్నిపాటి ఇంగ్లీష్ పదాలని మన తెలుగులోకి యాడ్ చేస్తే ఎక్కువ ఆడియన్స్‌ని టచ్ చేయగలం. సేమ్ వే చిన్నిపాటి ఇంగ్లీష్‌ని మన హిందీలోకి, చిన్నిపాటి ఇంగ్లీష్‌ని మన మరాఠీలోకి, మన మలయాళంలోకి, తమిళ్‌లోకి వాటెవర్ వి డూ ఇట్ అల్టిమేట్‌గా మనము కొద్ది కొద్దిగా ఇంగ్లీష్‌ని మాట్లాడితే, ఆ మాటలు మాట్లాడుతూనే వి కెన్ ఇంప్రెస్ మోర్ పీపుల్. వి కెన్ రీచ్ మోర్ పీపుల్. ఎంతమంది అగ్రీ చేస్తారు? సో, యాస్ ట్రైనర్స్ అండ్ స్పీకర్స్ మొత్తం తెలుగే మాట్లాడినా, స్టార్టింగ్‌లో రాబోయే లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ అందరికీ నమస్కారం అన్నామనుకోండి. అందరికీ నమస్కారమే అన్నాం. కానీ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ అన్నాం. అప్పుడేం చేసాము? 2 తరహా వారిని మనం ముట్టుకోగలిగాం. రైట్? ఆర్ సంథింగ్ లైక్ థట్. లెట్స్ మ్యూట్ అండ్ స్టే అలర్ట్ ఫ్రెండ్స్. సో, అలాగా కోడ్ మిక్సింగ్ అంటే 2 కోడ్స్‌ని, తెలుగుని, ఇంగ్లీష్‌ని మిక్సింగ్, మరాఠీని, ఇంగ్లీష్‌ని మిక్సింగ్, హిందీని, ఇంగ్లీష్‌ని మిక్సింగ్, ఇంగ్లీష్‌ని, ఫ్రెంచ్‌ని మిక్సింగ్. వీటినేమంటాడు? కోడ్ మిక్సింగ్ అంటారు. లేదా కోడ్ స్విచ్చింగ్. ఒక భాషలో మొదలుపెట్టుకొని ఇంకొక భాషలోకి స్విచ్ అవ్వటం కోడ్ స్విచ్చింగ్. ఈ 2 కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసుకొని ట్రైనర్స్ అండ్ స్పీకర్స్ అరౌండ్ ద వరల్డ్ వాళ్ళు ఎంతో మంది ఆడియన్స్‌ని టచ్ చేయగలుగుతున్నారు. డు యూ వాంట్ టు బి దట్ స్పీకర్? మీరు కూడా ఆ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారా? 2 భాషల్ని అట అట్రాక్ట్ చేసుకొని ఎక్కువ ఆడియన్స్‌ని. రైట్? సో, ఏ భాష ఎక్కువ, ఏ భాష తక్కువ అనే కాన్సెప్ట్‌లోకి మనం వెళ్ళట్ల. ఇంగ్లీష్‌ని ఇంప్రెసివ్‌గా ఎలా మాట్లాడాలి? అయ్యో! ఎట్లో మనము స్విచ్ ఆన్ చేయి, టీవీ ఆన్ చేయి, ఫ్రిడ్జ్‌లో పెట్టు, ఆహ్, టైమ్ ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవుతుంది. ఎలాగో ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాం కదా! ఆ వాడేదేదో ఇంప్రెసివ్‌గా వాడేస్తే పోలా? ఎంతమంది అగ్రీ చేస్తారు? ఎలాగో మాట్లాడుతున్నాం. దీన్నేమంటారో తెలుసా యాక్చువల్లీ? 80, 20 రూల్ అంటారు. ప్రపంచంలో ఉన్న ధనమంతా, ప్రపంచం ఎందుకు దేశంలో ఉన్న ధనమంతా 20% మంది దగ్గరే ఉందంట. 80% మంది దగ్గర ధనం లేదట. ద సేమ్ థింగ్ కమ్స్ టు ఇంగ్లీష్. 20% ఆఫ్ ద ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ కమ్యూనికేటర్స్ ఆల్రెడీ 80% ఆఫ్ ద ఇంగ్లీష్ పదాలకి ఫ్లెక్సిబుల్ ఉన్నారట. వాళ్ళకి తెలుసట. వాళ్ళ డైలీ భాషలో మాట్లాడతారు. నేననట్లా. ఇది రిసర్చ్. ప్రాపర్ పీహెచ్‌డీ రిసర్చ్ చెప్తుందిది. ఎలాగో వాడుతున్నాం కదా! దాన్ని స్ట్రాటజైజ్ చేసేసి చక్కగా పాలిష్డ్‌గా ఇంప్రెసివ్ ఇంగ్లీష్‌గా మాట్లాడాలి
అని ఉద్దేశించి డిజైన్ చేయబడిన సబ్జెక్టే ఇంప్రెసివ్ ఇంగ్లీష్. అండ్ ఇది మార్కెట్‌లో ఇంకెక్కడా లేదు. ఓన్లీ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ కోసం చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేయబడిన టాపిక్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇది అందరూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్‌లో గూడా చెప్పరు. ఈ సబ్జెక్ట్‌ని ఇంపార్టెంట్ అనుకున్న స్పెషల్ పీపుల్ మాత్రమే. అలా సుధీర్ గారు అనుకున్నారు కాబట్టి, త్రినాథ్ గారు ఈ సెషన్‌ని అరేంజ్ చేశారు. అలా ఇంకొంతమంది. సో, మీరు డెఫినైట్‌లీ ఈ సెషన్‌లో ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, డాక్టర్స్ అండ్ మంచిగా ప్రొఫెషన్‌లో సెటిల్ అయిన వాళ్ళు కూడా యూ విల్ లెర్న్ సంథింగ్. సో, లెట్ అస్ గో బ్యాక్ టు స్కూల్ అండ్ లెర్న్. స్కూల్‌లో నేర్పించేసుంటే బావుండు. కానీ అక్కడ నేర్పించలేదు కాబట్టి విల్ లెర్న్ ఇట్ టుడే. యెస్, గివ్ మీ ఎ థమ్స్ అప్. ఆల్ గుడ్? పర్ఫెక్ట్. సో, నౌ లెట్ అస్ సీ స్పీక్. మనకు సక్సెస్ రావాలి అంటే కొద్దిపాటి ఇంగ్లీష్ అవసరం. పి పర్సనల్ గ్రోత్‌లో ఎదగాలి అంటే మళ్ళీ ఇంగ్లీష్ అవసరం. ఈ ఎక్స్‌పాండెడ్ కమ్యూనికేషన్, ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్ అంటే దేశ దాస్తాలు, రాష్ట్రాలు మారాలి, ఊర్లూర్లు ఎక్కువ మందితో కమ్యూనికేషన్. అది ఎక్స్ అండి. అడాప్టబుల్ టు ద వరల్డ్. ప్రపంచానికి వి హావ్ టు బి ఫ్లెక్సిబుల్ అనమాట. ఎటువైటికి ఎళ్ళినా మనము మనల్ని మనం మార్చుకోవటానికి. అండ్ దెన్ లాస్ట్ వన్ నాలెడ్జ్ ఎక్స్‌పాన్షన్. ఒక గూగుల్‌లోకెళ్ళినా, ఒక చాట్ జీపీటీలోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మళ్ళీ మనకి ఇంగ్లీష్ అవసరం వస్తుందే. అందుకని మొత్తానికి ఈ రీజన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసుకున్నదే మన డీఎస్‌పీ. ఓకే. నేను స్టార్టింగ్ నుంచి డిజైన్ చేసినప్పటి నుంచి ఇప్పటికి నేను యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ డీఎస్‌పీయే. సో, ప్రతి ఒక్క దాంట్లో ఒకటి నేర్చుకోబోతున్నామండి. డీఎస్‌పీ. దేవి శ్రీ ప్రసాద్ అని మీరు గుర్తుంచుకోండి ఈ యాక్రోనిమ్. బట్ డి అంటే ఏంటి అంటే మొట్టమొదటిగా డైరెక్షన్. ఎవడన్నా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరన్నా సరే అండి. ఆఖరికి ఒక షాప్ ఐ మీన్ అలా రోడ్ మీద ఎళ్తూ ఒక షాప్ దగ్గర ఆగి, "అన్నా మహంకాళి టెంపుల్ ఎక్కడ?" అని అడిగినా కూడా దానికి మన రీజన్ ఏంటి? ఎక్కడికెళ్తున్నాం? ఎలా ఎళ్తున్నాం? ఎళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ. సో, ఒక దారి అంటే డైరెక్షన్ అనే కాదు. ఒక స్పీచ్‌లో కూడా డైరెక్షన్ ఉండాలి. ఎవరు మన టార్గెట్ ఆడియన్స్? ఎందుకిస్తున్నాము? ఆఖరికి వాళ్ళకి మ్యాటర్ తెలిసిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాము? ఆ యాస్పెక్ట్‌లో మనం చూడబోతున్న ఫస్ట్ ఎలిమెంట్ డి ఫర్ డైరెక్షన్. సో, దాంట్లో మనం ఎలా చేసుకోవాలంటే ఓబీసీ అంటే ఏదన్నా ఒక టాపిక్‌ని ఓపెన్ చేస్తాం. తర్వాత బాడీలోకి దిగుతాం. లాస్ట్‌కి కంక్లూజన్ ఇచ్చి టాపిక్‌ని క్లోజ్ చేస్తాం. ఏ టాపిక్ అన్నా సరే. ఇప్పుడు సురేష్ గారు బాడీ లాంగ్వేజ్ గురించి రేపు మాట్లాడాలి. లేదా మా ఎన్ రాజు 69 గారు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఎల్లుండి మాట్లాడాలి. లేదా మా భరత్ 37 గారు భారతదేశం గురించి మాట్లాడాలి. ఏదైతేనేమి టాపిక్‌ని ఓపెన్ చేసి గుడ్ ఈవెనింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ నా టాపిక్ భారతదేశం. భారతదేశం నా జన్మభూమి. మీ అందరిది కూడా ఇదే గదా జన్మభూమి. ఏదో ఓపెనింగ్ చేశారు కదా! ఒక స్టేట్‌మెంటో, కొటేషనో ఇచ్చి. తర్వాత బాడీలోకి దిగుతారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశం గురించి 3 అంశాలు చెప్పాలనుకుంటున్నానండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 చెప్పారా బాడీ? ఆ తర్వాత లాస్ట్‌కొచ్చేసి అంతే మై డియర్ ఫ్రెండ్స్. మీరు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరో చేస్తారని కాదు. మనందరం కలిసి చేస్తేనే భారతదేశం ముందుకెళ్తుంది. జై హింద్ ఫ్రెండ్స్ అంటూ కంక్లూజన్. చెప్పారా? ఓబీసీ ఇదే 37 భరత్ ధన్‌రాజ్‌కి కనెక్ట్ అయితే, ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయితది గదా! మరి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలంటే ఈ సింగిల్ ఓని, బీని, సీని టచ్ చేయాలా లేదా? టచ్ చేద్దాం పదండి. సో, ద ఫస్ట్ వన్ ఐ హావ్ ఫర్ యూ ఈస్ ఇంట్రడక్షన్స్. ఈ ఇంట్రడక్షన్ ఎట్లా చేయాలి? వార్మ్‌గా చేయొచ్చు. లేదా క్లారిటీతో చేయొచ్చు. ఓకే. వార్మ్ అంటే ఏంటి? చాలా స్వీట్‌గా, కామ్‌గా, నైస్‌గా. క్లారిటీ అంటే ఏంటి? స్పష్టంగా, డీటెయిల్డ్‌గా. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పాలంటే నేను 2 రోజులు తీసుకోవాలి ఈ క్లాస్. అందుకే మీకు మొత్తం ఒకటేసారి డిస్‌ప్లే చేసేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అని చెప్తున్నాను. సో, 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకోసం. హలో ఎవ్రీబడీ. నా పేరు రాజు అంటూ మీరు తెలుగులోకెళ్ళిపోవచ్చు. లేదా లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ ఇవాల్టి నా టాపిక్ బాడీ లాంగ్వేజ్ అంటూ మళ్ళీ తెలుగులోకొచ్చేయొచ్చు. ఏదైతేనేమి నేనేం చెప్పాలనుకుంటున్నా, ఇక్కడున్న ఏ సెంటెన్సెస్‌నైనా ఒక సెంటెన్స్‌ని తీసుకొని ప్లస్ మీ తెలుగుని యాడ్ చేసుకోండి. ఆల్‌రైట్. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, దిస్ మార్నింగ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ బాడీ లాంగ్వేజ్. ఎంత ఇంపార్టెంట్ అండి బాడీ లాంగ్వేజ్ అంటే. చాలా ఇంపార్టెంట్ కదా! సో, నా ఫోకస్ అంతా ఇవాళ బాడీ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ మీద.
వాటెవర్ ఇట్ ఈస్ స్టార్ట్ చేసుకోండి. మెల్లగా మీ భాషలోకి కంటిన్యూ అవ్వండి. అయితే వార్మ్ ఇంట్రడక్షన్స్ అయిపోయాయి. క్లియర్ ఇంట్రడక్షన్స్ అయిపోయాయి. స్క్రీన్‌షాట్ తీసుకున్నారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్తున్నాను. సో, నా వార్మ్ అయిపోయింది. క్లారిటీ అయిపోయిన తర్వాత కొంచెం మెమరబుల్‌గా చేసుకోవాలి. ఇప్పుడు దేర్ ఆర్ ఫ్యూ ఇంటెలిజెంట్ పీపుల్. కొంతమందికి మ్యాటర్ చాలా క్లియర్‌గా, క్లారిటీగా నంబర్స్‌తో సహా కావాలి. అప్పుడే వాళ్ళు నన్ను గుర్తుంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా 45 నరసింహులు గారు బీభత్సమైన తెలివితేటలు కలిగిన వారనుకోండి. ఆయనేమనుకుంటాడు, ఇవన్నీ మాకు తెలుసులేమ్మా" అంటాడు. "ఇంకా ఏదైనా డేటా ఇయ్యమ్మా" అంటే అప్పుడు నేనేమనుకోవాలి, కొత్త కొత్త డేటా వాళ్ళకివ్వాలి. 1990లో ఏమైంది తెలుసా అండి? లేదా మీ అందరిలో ఎంతమంది అని క్వెషన్స్ అడగాలి. లేదా స్వామి వివేకానంద గారి కొటేషన్స్, ఇంకెవరో కొటేషన్ ఏవేవో పెద్దవి తీసుకురావాలి. అప్పుడు అలా నేను తెచ్చినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుంచుకుంటారు. ఇవన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకున్నవే. దాన్ని ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఏ సంవత్సరం గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన 2019 కోవిడ్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ 2019 ప్రపంచమంతా ఒక మహమ్మారి గుప్పట్లో కష్టపడ్డాం అని అన్నాం. లేదా రైజ్ యూర్ హ్యాండ్స్ ఇఫ్ యూ థింక్ 2019 చేంజ్డ్ అవర్ వరల్డ్. లేదా ఇమాజిన్ మీలో ఎంతమంది ఎవరైనా ఎప్పుడైనా అంటూ వాళ్ళకి పాజులిచ్చుకుంటా, వాళ్ళని క్వెషన్స్ రైజ్ చేస్తూ నేను మళ్ళీ చెప్తున్నానండి. ఎప్పుడన్నా ఒక స్లైడ్ చూపిచ్చాను అంటే, ఆ స్లైడ్‌లో ఉన్నవన్నీ మిమ్మల్ని బట్టి కొట్టమనట్లేదు నేను. మీకు నచ్చిన ఏదన్నా ఒక రెండిటిని మాత్రమే మీరు తీసుకోండి. ఆ రెండిటిని తీసుకొని మీరు ఆ క్వెషన్‌ని వాళ్ళని అడగటానికి మీరు ట్రై చేస్తే మెమరబుల్‌గా మీ ఇంట్రడక్షన్ ఉంటుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అండ్ దెన్ సీక్వెన్స్. ఓపెనింగ్ ఎలాగో చేసేసారు. చక్కటి కొటేషనో, స్లోగనో, కోటో, క్వెషనో ఏదో అడిగి ఓపెన్ చేసేసారు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి దానిలో బాడీలో మాట్లాడాలి. బాడీ ఏం చెప్పాను? నేనివాళ భారతదేశం గురించి 3 అంశాలు మీతో మాట్లాడాలన్నానా? ఆ 3 అంశాలనే మన బాడీ అంటాం. ఈ బాడీని మనం ఎలా పెడతాము? మనము సీక్వెన్స్‌లో పెడతాము. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి. ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్నాను కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. మై టాపిక్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఏబీసీ 1, 2, 3. ఏం చేశారు? తెలుగులోనే మొదలుపెట్టుకున్నారు. కానీ మధ్యలో ఇంగ్లీష్‌లోకి జారుకొని ఆ స్టేట్మెంట్ ఇంట్రొడక్షన్ ఇచ్చేశారు. ఏమంటారు ప్రశాంతి గారు? వర్కౌట్ అవుతుందంటారా? ఇలాగే ముందుకెళ్ళి, అందరికీ నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ నా పేరు. నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి 3 చక్కటి మాటలు మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్‌లీ మై డియర్ ఫ్రెండ్స్, ఇంపాక్ట్ ఫౌండేషన్ నా జీవితాన్ని మార్చేసింది. సెకండ్‌లీ మై డియర్ ఫ్రెండ్స్, అంతకు ముందు, ఆ తర్వాత అంటూ నా జీవితాన్ని రెండింతలు చేసేసింది. అండ్ మూడవదిగా మీలో ఇప్పటికీ ఎవరైనా ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి ముడిపడలేదనుకుంటున్నారా? అయితే మీ అందరికి తలుపు తడుతుంది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. లాస్ట్‌లీ మీ అందరూ మా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్‌లో సభ్యులుగా చేరాలంటే కేవలం రూ. 365 చెల్లించి మా క్లబ్‌లో మీరు మెంబర్ అవ్వచ్చు. ఆయన ఏం చేశారు? ఫస్ట్‌లీ, సెకండ్‌లీ, థర్డ్‌లీ, లాస్ట్‌లీ అంటూ కేటగరైజ్ చేసుకున్నాడు ఆయన స్పీచ్‌ని. ఎంతమందికి నేను చెప్పాలనుకుంటుంది అసలు రెలెవెంట్ అనిపిస్తుంది? రెలెవెంట్ అంటే ఏంటి? పరిస్థితికి, సందర్భానికి మీకు రెలెవెన్స్ కనిపిస్తుంది. కనిపిస్తుందా? కనిపించిన వాళ్ళందరూ రియాక్షన్. గివ్ మీ ఎ థమ్స్ అప్. లేదు మేడం అసలు ఏం జెప్తున్నారు మీరు అన్నోళ్ళు థమ్స్ డౌన్. కొద్దో గొప్పో సో, ఇవేంటంటే ఒక రోజులో వచ్చేవి కావు. మెల్లగా మీరు కనెక్ట్ అవుతూ, మెల్లగా మీ అసైన్‌మెంట్స్‌లో, మీ స్పీచెస్‌లో వాడుకోవచ్చు. రెగ్యులర్‌గా వాడుకోవచ్చు. అప్పుడప్పుడు వాడుకోవచ్చు. గెస్ట్ అపియరెన్స్‌లా గూడా వాడుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. మీ ఆహాలు నేను చూస్తున్నాను. థాంక్ యూ. నౌ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్ 2 ఫస్ట్‌లీ, సెకండ్‌లీ లాగానే. ఎన్నుంటే అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 5 పార్ట్‌లున్నాయనుకోండి. ఫస్ట్‌లీ, సెకండ్‌లీ, థర్డ్‌లీ, ఫోర్త్‌లీ, లాస్ట్‌లీ. అలా ఎన్నుంటే అట్లా ఫస్ట్, లాస్ట్ లాగా మనం పెట్టుకోవచ్చు చక్కగా. సింపుల్ యాస్ థాట్. నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు మూవింగ్ అహెడ్, మూవింగ్ ఆన్ అంటాం. మనం మాట్లాడటానికి ఏదైనా మాట్లాడుతూ సో, నెక్స్ట్ ఏమైంది తెలుసా? ఆ నెక్స్ట్ ఏమైంది తెలుసా? ఆ నెక్స్ట్ ఏమైంది తెలుసా? అని నెక్స్ట్ అంటాం. అంటాం గదా ఎక్కువ.
సో దానికి మీకు కొన్ని పదాలు నేర్పిస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మాకు డిజైనర్ టాక్ అని ఒకటి జరుగుతుందండి మార్నింగ్. డిజైనర్ టాక్‌లో 2 లేదా 3 స్పీకర్స్ వస్తారు. 2 లేదా 3 స్పీకర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ స్పీకర్ అయిపోయిన వెంటనే ఏం చెప్తారు? మా మెంటర్ నాగలక్ష్మి గారు ఉన్నారనుకోండి. ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మన ఫస్ట్ స్పీకర్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మన నెక్స్ట్ స్పీకర్‌ని పిలుస్తాము అంటారు. ఏమన్నారు? ఫస్ట్ స్పీకర్‌కి బై బై, నెక్స్ట్ స్పీకర్‌కి వెల్కమ్. నెక్స్ట్ రాబోతున్న స్పీకర్, నెక్స్ట్ రాబోతున్న టాపిక్, నెక్స్ట్. ఈ నెక్స్ట్‌ని రీప్లేస్ చేస్తూ మూవింగ్ అహెడ్, మూవింగ్ ఆన్, మూవింగ్ ఫర్దర్, యాస్ వి ప్రొసీడ్ అంటూ 4 పదాలు. ఆ 4 పదాలని మీరు స్క్రీన్ షాటే తీసుకోండి. ఏదో ఒక్కటే తీసుకోండి. ఆ ఒక్కటిని మీరు వాడుకోవచ్చు. ఏం చెప్తారు? త్రినాథ్ గారు, మీ స్పీచ్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మా పార్టిసిపెంట్స్ మీ దగ్గర చాలా నేర్చుకున్నారు. మూవింగ్ అహెడ్. మన రెండో స్పీకర్‌లోకి మనం వెళ్దామండి. మన రెండో స్పీకరే సుధీర్ బంధం గారు. ఏం చెప్పా? మూవింగ్ అహెడ్ అన్నా. మూవింగ్ ఆన్ అన్నా. ఓకే. ఈ నెక్స్ట్‌ని అవాయిడ్ చేద్దామా మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి? చేద్దామా వద్దా? ఏమంటారు? చేద్దాం కదా! థాట్స్ ఇట్. నౌ లెట్ us గో టు ద నెక్స్ట్ వన్ అండ్ థాట్ ఈస్ ఆ నెక్స్ట్‌నే చెప్పాలంటే ఒక స్టోరీ చెప్తున్నాం అనుకోండి. ఎక్కడికో ఏ రామోజీ ఫిల్మ్ సిటీకో, ఏ చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి ఎళ్తున్నాం. ఏం చెప్తాం? ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ మేము కారెక్కామండి. ఆ నెక్స్ట్ దాన్ని కూడా చక్కగా ఎలా చెప్పొచ్చంటే, ఫస్ట్‌లీ మేము 8:00 కల్లా కారెక్కేసామండి. అండ్ దెన్ మేము అలా ఔటర్ రింగ్ రోడ్‌కి వెళ్తూ ఒక మంచి డాబా దగ్గర ఆగి అందరం ఇడ్లీ, సాంబార్ అలాగా మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసి లేటర్ మేము రీచ్డ్ చిలుకూరు బాలాజీ టెంపుల్ బై 9:00. ఆఫ్టర్ థట్ మా దర్శనం అంతా అయిపోయింది. 11:00 మాకు ఫినిష్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మేము సిటీకొచ్చేసరికి ఈవినింగ్ 4:00 అయిందండి. సో, ఇది మన సీక్వెన్స్. ఎంతమందికి ఈ సీక్వెన్స్ అర్థమైంది? ఈ సీక్వెన్స్‌ని ఉపయోగించి నాకెవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఏదన్నా ఒక చిన్నిపాటి సీక్వెన్స్ ఫ్లోని నాకు చూపించాలి. ఎనీబడీ? యాహ్! సంతోష్ గారు. యెస్. ఆ! రైట్. లవ్లీ. Madam. యాహ్! First I started Warangal from Hyderabad. Then I stopped to Aler and I eat and later I will come to Jangam and after that uh, uh, reach to Hyderabad. Finally, I will reach the Hyderabad. వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్. భరత్ గారు. ఎక్సలెంట్. యెస్. వన్ మోర్ పార్టిసిపెంట్. ఆసమ్. యాహ్! అన్‌మ్యూట్ సార్ చేసుకోండి. హలో, నేను చెప్పేది వినిపిస్తుందా సార్? క్లియర్ వినిపిస్తుంది చెప్పండి. నేను అనుకునేది చెప్తా సార్. చెప్పండి. పర్లేదు చెప్పండి. నేను at 9:30 I will go to my college and reach my college and in that college ఇక్కడ I ఉన్నది listen ఫాలో అవ్వాలి సార్ మీరు. ఇక్కడ మనకు డైరెక్షన్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసుకుంటూ చెప్పాలి. first I get up at 5:00. Then I take my routine. I take bath and I fresh up and again I eat. యెస్. 8:30 థాంక్ యూ. I will eat my breakfast and మిస్ I అవుతున్నారు. go to యాహ్! థాంక్ I యూ. go to my college at 9:30 I will reach my college and I will come 4:00. That's all, sir. వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్. శైలజ గారు. ఆల్రైట్. సో, ఇంకో పార్టిసిపెంట్‌కి తీసుకునే ముందు జస్ట్ ఎ లిటిల్ కాషన్. కాషన్ నాది అంటే కూడా అన్‌మ్యూట్ కాషన్ అంటే అయింది. ఇట్స్ ఓకే మ్యామ్. ఒక్క నిమిషం. ఒక మాట చెప్తాను. ఓకే. అనవసరంగా మధ్యలో అండ్ అవసరం లేదు. అండ్ అనేది చివరాఖరికి ముందు రావాలి. చివరికి ఒక ముందు. నలుగురు ఫ్రెండ్స్ ఉంటే 1, 2, 3 అండ్ 4. సో, అనవసరంగా అండ్ మనకు పెట్టకూడదు. అండ్ రెండో విషయం ఏంటంటే, విల్ అనేది ఎప్పుడో ఫ్యూచర్‌లో అంటే ఏ థర్స్‌డేనో, ఏ 2025లోనో, ఏ 2045లోనో అని ఫ్యూచర్ గురించి ఆలోచించేటప్పుడు విల్ పెట్టాలి.
ఇప్పుడు మీరేంటి ఐ మీన్ మనలో ఎవరైనా I will go, I will wake up first and then I will brush, later I will take bath. No, this is not a future. మన రెగ్యులర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఐ వేకప్, దెన్ ఐ బ్రష్, లేటర్ ఐ టేక్ బాత్, ఆఫ్టర్ దట్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. అన్నీ సింపుల్గా యాక్షన్లో పెట్టేయాలి అంతే. ఎనీవే అది వేరే టాపిక్. సో దిస్ ఈస్ హౌ యూ విల్ గో విత్ డైరెక్షన్. సో డైరెక్షన్ని చెప్పుకోవటం ఎందుకు అనంటే అదొక స్మూత్ క్లారిటీని ఇస్తుంది మన స్పీచ్కి. అనవసరమైన అండ్లు ఉండవు. లెట్స్ గో టు ద లాస్ట్ వన్. మొత్తానికి మ్యాటర్ మొత్తం చెప్పేశాక కంక్లూడ్ చేయాలి. మొత్తాన్ని నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అంటాను చూసారా, అదే ఈ కంక్లూషన్. టు సమ్ అప్, ఆల్ ఇన్ ఆల్. సో దీంట్లో ఏదన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. సో ఏం చెప్పాను ఇందాక, మా విజయ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్న భారతదేశం గురించి ఈవిడే మాట్లాడారు అనుకోండి. మాట్లాడిన తర్వాత లాస్ట్కి వచ్చి ఏమంటారు, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు గుర్తుంచుకోవాల్సిన 3 మెయిన్ పాయింట్స్ ఏంటంటే అంటారు చూసారా, అదే ఇది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మై 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్, మొదటిది, రెండోది, మూడోది. ఆల్ రైట్, జై హింద్ ఫ్రెండ్స్. అలా మై 3 ఇంపార్టెంట్ పాయింట్స్. లేదా లుక్ ఎట్ దిస్, ఓవరాల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, టు కంక్లూడ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆల్ ఇన్ ఆల్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇవన్నీ అవే పదాలు, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఒక 2 తీసుకున్నారనుకోండి చాలు. ఆ 2 తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా మీరు కమ్యూనికేట్ చేసుకోగలరు అనమాట. Rajat. Firstly, I thought to join Impact Vision. Then I joined Impact Vision. Later, I completed the course. After that, I became a speaker. Finally, I became a successful speaker. Fantastic, Rajshekar Garu. That is a lovely example. Simple as that. So, screenshot. ఒక్కొక్క సెంటెన్స్ లో స్లైడ్ లో నుంచి ఒక్క పదం చాలు, చాలంతే. నా లెట్ us see some నిజాలు, నమ్మలేని నిజాలు. ఏంట నమ్మలేని నిజాలు అంటే, అంత ఈజీగా ఉంటే ప్రతి ఒక్కడు ఉద్ధరించేవాడు కదా, అది ఈజీగా లేకే కదా ఇంత కష్టం. సో దీన్ని ఇంకా ఈజీగా చేయాలంటే ఎస్కి వెళ్దాం. ఎస్ ఫార్ స్టైల్. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉంటుంది. మా 25 స్వర్ణలత గారు ఎప్పుడు చూసినా తనిష్క్లోనే బంగారం కొంటారు. లలితా జ్యువెలరీ ఓడు ఆఫర్ ఇచ్చినా కూడా తనిష్కే వెళ్తారు. ఎందుకు? తనిష్క్లో ఏదో స్పెషల్ యూనిక్నెస్ ఉంటుంది. మా 24 శ్రవంతి గారి కూతురు ఎవరైతే ఉన్నారా కూతురు శ్రవంతి గారు? అడా నేను ఇంకా నాట్ మ్యారీడ్ అండి అంటారా? కూతురు అన్నారా? సో శ్రవంతి గారి కూతురేమో, నాన్న డైరీ మిల్క్ ఫ్రీగా తీసుకో నాన్న అంటే కూడా వద్దు, నాకు 5 స్టారే కావాలి అని 10 షాపులన్నా జంప్ చేస్తుంది, కానీ డైరీ మిల్క్ కొనుక్కో. వై? సో ఈ డైరీ మిల్క్ లో, ఈ తనిష్క్ జ్యువెలరీలో దేర్ ఈస్ సంథింగ్ యూనిక్. 7 రవీందర్ జీవన్ ఇంపాక్ట్, ఆయనలో ఏంటి యూనిక్నెస్? 37 భరత్ లో ఏంటి యూనిక్నెస్? అంటే నీ పదజాలమే మీ యూనిక్నెస్. గివ్ మీ అ థమ్స్ అప్ ఇఫ్ యూ అగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్, నా దోస్తులందరికీ తెలుసు బై, నేను ఎవరన్నా మంచిగా పర్ఫామ్ చేస్తే ఫ్యాంటాస్టిక్ అంట. నేను ఫస్ట్ టైం ఎవరినన్నా కలుస్తున్నప్పుడు అంటే లైక్ ఇట్లా సెషన్లోకి వచ్చినప్పుడు వండర్ఫుల్ ఈవినింగ్ అంట. తెలుసు అంతే వాళ్ళకి. మైక్లన్నీ ఆఫ్ ఉన్నా, నా కెమెరా ఆఫ్ ఉన్నా, నాది వండర్ఫుల్ అని ఇట్లా డిస్కనెక్ట్ అయ్యి వచ్చి నా గొంతైనా వాళ్ళు నా ఇంటోనేషన్ ఎత్తే విధానాన్ని చూసి పసిగట్టేస్తారు, తబితనే ఆ సెషన్లో వండర్ఫుల్ ఈవినింగ్ చెప్పింది అని. వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ ఫ్రెండ్స్? చూసుకోవాలా ఏదో ఒక స్పెషల్ వర్డ్స్. ఇప్పుడు మీ దగ్గర అలా ఉందో లేదో. త్రినాథ్ గారు, మన స్టైల్లో స్వాగతం పలుకుదాం ఉందా ఇప్పటికి? ఉంది మేడం. ఉంది కదా. సో ఎవరు చెప్తారు మన స్టైల్లో అని? ఇలా ఎవరు కొడతారు తెలుసా? అది ఏమో మరి ఇప్పుడు బిజీ స్కెడ్యూల్ వల్ల ఏమైనా మారేమో కానీ, ఎప్పటి నుంచో మా బంధం గ్రూప్స్ అధినేత సుధీర్ బంధం గారి స్టైల్లో ఆహ్వానించినప్పుడు, సో మన స్టైల్లో స్పీకర్కి స్వాగతం అనగానే ఇలా వచ్చే పైకి ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది, ఇలా. అది ఇంకెవరు అలాగే కొట్టరు. మేమందరం ఆయన ఇమిటేట్ చేసుకుంటా అదే రూట్లో ఫాలో అయిపోయాం. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ సుధీర్ బంధం.
ఇప్పుడు అది ఇంకెవరు ఇమిటేట్ చేసినా ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? సుధీర్ బంధం గుర్తొస్తారు. అది గంపా సార్ కొట్టినా కూడా అది ఎవరు గుర్తొస్తారు? సుధీర్ సార్ గుర్తొస్తారు. బికాస్ హి క్రియేటెడ్ దట్ యూనిక్‌నెస్. అలాగే మనందరం కూడా మనము ఏదో ఒక యూనిక్‌నెస్‌ని చూసుకోవాలి. అది ఈజీగా ఫార్మ్ అయ్యేది వర్డ్స్‌లో, చాయిస్‌లో. రెండవది ఫార్మ్ అయ్యేది ఇంటోనేషన్‌లో. మొదటిదేమో వర్డ్స్‌లో అంట. వర్డ్స్ అంటే పదాలట. ఇంటోనేషన్ అంటే గొంతుని ఎలా ఎత్తాం, ఎలా తెగించాం, ఎలా ఎత్తాం, ఎలా దించాం, ఎలా ఎత్తాం, ఎలా దించాం. అది మీకు ఆల్రెడీ వాయిస్ మాడ్యులేషన్‌లో మా శ్రీరామ్ గారు చించేసుంటారు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ పరంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇదంతా చేస్తే ఇంకెందుకండి మీరు కరెక్ట్ గారు మీ ఆడియన్స్‌కి. అహా! ఎందుకు గారు చెప్పండి. కనెక్ట్ అయిపోతారంతే. మీ ఆడియన్స్ మిమ్మల్ని గుర్తుంచుకుంటారంతే. లెట్స్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ థట్. దీన్ని 3 విధాలుగా నేను విభజిస్తున్నా ఈ కనెక్షన్‌ని. ఎస్ ఫర్ సీన్, ఆర్ ఫర్ రిమెంబరింగ్ అండ్ కే ఫర్ కైండ్. అదృష్టం ఏంటంటే అదృష్టం అని చెప్పలేం గానీ, మంచి విషయం ఏంటంటే దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కే కాదు, ఏ భాష కన్నా మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. మొదటిదేంటంటే ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడడం. ఏదో ఒక పాజిటివ్ కాంప్లిమెంట్‌ని షేర్ చేయటం. వాళ్ళని చూస్తూ షేర్ చేయటం. రెండవది రిమెంబరింగ్ నేమ్స్. నేను వచ్చి అర్ధగంటలో ఎంతమంది పేర్లు తీసుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్? ఈజీగా ఒక 4 నేమ్స్ తీసుకొనుంటాను. ఇంకా 8 అట. మా మెంటర్ రమేష్ గారు చెప్తున్నారు. 14 నేమ్స్ తీసుకున్నారంట. మరి సంతోష్ గారు నన్ను ఇంత ప్రేమించకండి సార్ ప్లీజ్. భయమేస్తుంది నాకు. ఓహ్! 7, 8 నేమ్స్ అయితే తీసుకొనుంటాను కదా! పిల్లలంట రెండే రీజన్స్‌కి సబ్జెక్ట్‌ని ఇష్టపడతారంట. ఒకటి సబ్జెక్ట్ నచ్చటం వల్ల, కాన్సెప్ట్ నచ్చటం వల్ల, లేదా 2 టీచర్ నచ్చటం వల్ల. వై డస్ దిస్ టీచర్ నచ్చిద్ది? బికాజ్ ఆ టీచర్ మాటి మాటికి ధనరాజ్ స్టాఫ్ రూమ్‌కెళ్ళి చాక్ పీస్ తీసుకురా. ధనరాజ్ వాటర్ బాటిల్ నింపుకురా. ధనరాజ్ నేను బయటికెళ్ళేసొస్తాను. మాట్లాడే వాళ్ళ పేర్లు రాసుకో అని ధనరాజ్‌ని పిలిచి, పిలిచి టేప్ రికార్డర్ లాగా ధనరాజ్‌కి మ్యాథ్స్ టీచర్ ఫేవరెట్ అయిపోయింది. తిట్టుకోకు ఒకవేళ మ్యాథ్స్ టీచర్ మీ ఫేవరెట్ కాకపోతే తిట్టుకోకండి సార్ ప్లీజ్. సో రిమెంబర్ టేక్ నేమ్స్ అలా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఏదన్నా వచ్చినప్పుడు ఇప్పుడు మా డాక్టర్ సుమన్ చిర్రా గారు చెప్పారనుకోండి. డాక్టర్ సుమన్ ఎక్సలెంట్ పాయింట్ సార్. సూపర్ చెప్పారు. లేదా శ్రవంతి గారు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నారనుకో. శ్రవంతి గారు ఈ పాయింట్ దగ్గర స్టక్ అయినట్టున్నారు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. టేక్ నేమ్స్. టాక్ టు దెమ్. మా ట్రైనర్స్ అందరూ ఇక్కడ మీ మనసులు దోచుకున్నారా లేదా? థాట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పీకర్స్. సో ఇంగ్లీష్‌లో కూడా సేమ్. నౌ ద థర్డ్ వన్ ఈస్ అక్నాలెడ్జ్ దేర్ ప్రెజెన్స్. అక్నాలెడ్జింగ్ అంటే ఏంటి? ఇక్కడ 39 మలయాళ అబ్బులు ఉన్నారని, 76 రాజేంద్ర ప్రసాద్ ఉన్నారని మేము చూసాం కాబట్టి, జెన్యూన్‌గా వాళ్ళకి మీద మాకు ఇంట్రెస్ట్ ఉందని మేము ఎలా చూపించగలము? ఇలా చూపించగలం. ప్రొఫెషనల్‌గా వాళ్ళు చెప్పింది ఏదన్నా అగ్రీ చేయాలనుకోండి. వావ్! మల్యాల అబ్బులు గారు దట్స్ ఎ గ్రేట్ పాయింట్. భలే చెప్పారు సార్. దట్స్ ఎ గ్రేట్ పాయింట్. నాకీ ఆలోచనే తట్టలేదే. లేదా 76 రాజేంద్ర ప్రసాద్ గారు యూ ఆర్ అబ్సల్యూట్‌లీ రైట్. అబ్సల్యూట్‌లీ రైట్. లేదా మా 6 విజయ, విజయ గారు ఐ సీ యువర్ పాయింట్ అండి. కానీ ఏం చేద్దాము ఇప్పుడు టైం సరిపోవట్లేదు. తొందరగా పరిగెత్తాల్సొస్తుంది. లేదా మా 45 నరసింహులు ఇచ్చాడు ఒక అమేజింగ్ పాయింట్. ఆ పాయింట్ మునుపెప్పుడు డిస్కస్ చేయలేదు. వావ్! నరసింహులు గారు దట్స్ ఎన్ ఇన్‌సైట్‌ఫుల్ అబ్జర్వేషన్. మాలో ఎవ్వరు కూడా ఆ అబ్జర్వేషన్ చేయలేదే. ఇలా. ఎలా వాళ్ళని అక్నాలెడ్జ్ చేస్తారనేది పరిస్థితికి అనుకూలంగా మీరే చేయాలి. హ్మ్. ఏమంటారు? మా రవీంద్ర గారికి నిద్రొచ్చేస్తుంది. బట్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ సిట్యుయేషన్ కెన్ బి డిఫరెంట్. ఇప్పుడు ప్రశాంత్‌కి కోపమొస్తుంది. ప్రశాంత్‌కి చిరాకొస్తుంది. కానీ తన ఆ చిరాకుని ట్రైనర్‌గా, స్పీకర్‌గా చూపించలేదు. సింపుల్‌గా తనెలా చెప్పాలి? ఆల్ రైట్ తబిత గారు. యెస్. ఆల్ రైట్ అండి. ష్యూర్ అండి. థాంక్ యూ. అని చెప్పేస్తదంతే. సో, ఆ టైంలో ఆ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేసుకోవటానికే ఇన్ని చాటభారతం సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్‌లో మీరేదన్నా చూజ్ చేసుకోవచ్చు. రైట్? ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఇది ఒకవేళ ఆహ్, మీకు నచ్చినట్టయితే. లెట్స్ గో అండ్ మీట్ సమ్ ఆసమ్ వర్డ్స్. నేను ఇందాకే చెప్పాను కదా! వర్డ్స్‌తో ఇంప్రెస్ చేయగలమని. చేసేద్దాం. చేసేద్దాం పదండి. ఎప్పుడు అదేనా? వెరీ బ్యూటిఫుల్, వెరీ సాడ్, వెరీ హ్యాపీ, వెరీ క్లీన్, వెరీ బ్యాడ్, వెరీ గుడ్. ఇవేనా వెరీ? ఎన్ని రోజులు స్వామి?
జర మారుద్దాం కదా. ఇప్పుడు మా ప్రశాంతి గారు ఎంత చక్కటి నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్‌లో వచ్చారు. నా కలర్ కాంబినేషన్ అసలు అంత ఎక్సలెంట్ ఉన్న ప్రశాంతి గారిని నేను అర్జెంట్‌గా స్పాట్‌లైట్ చేయకపోతే ఎలా? ఇప్పుడు తనని స్పాట్‌లైట్ చేసి, నన్ను నేను స్పాట్‌లైట్ చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు ఇలా పెట్టి, ఇప్పుడు నేనేమంటా? అబ్బా! ప్రశాంతి గారు వెరీ బ్యూటిఫుల్ అండి. వెరీ బ్యూటిఫుల్ తప్పా? తప్పు కాదు. బట్ నేను ఇంకా కూడా తనని డిస్క్రైబ్ చేయగలను కదా! వెరీ బ్యూటిఫుల్‌ని తీసేసి, తన డ్రెస్ యొక్క క్వాలిటీ అంటే తన డ్రెస్ యొక్క రిచ్‌నెస్ ఆర్ నైస్‌నెస్ తన డిగ్నిటీని యాడ్ చేసిందనుకోండి ఆ డ్రెస్. అప్పుడు నేనేమంటా? ప్రశాంతి గారు ఎలిగెంట్ అండి అంట. లేదా అందానికే అందం. ప్రిటీ, ఫెంటాస్టిక్ బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ అలా ఏదో ఒకటి నేను ఎక్స్‌ట్రా వెళ్తాను తప్ప, అదే బోరింగ్ వెరీ బ్యూటిఫుల్‌కి బాయ్ బాయ్ చెప్పేస్తా. ఓకే. ఏమంటారు? అగ్రీ చేస్తారా? చేయరా? ఇప్పుడు ప్రశాంతి గారి చక్కటి పర్పుల్ డ్రెస్‌కి బాయ్ బాయ్ చెప్పేసి, లెట్స్ గో టు మా హ్మ్. ఎవ్వరి ఇల్లు కనిపించట్లేదే. సరే ఓకే. మా 61 రాజశేఖర్ గారు. 61 రాజశేఖర్ గారు ఎంత మంచి భర్త అంటే, భార్యకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. మేడం నాకు పెళ్లవ్వలేదని మీరు గూడా అనకండి. సో, నౌ హి ఈస్ ఎ వెరీ గుడ్ హస్బెండ్. సో, చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇది చూపిస్తాను. ఆయన ఇల్లుని వెరీ క్లీన్‌గా పెట్టుకుంటాడు. ఎప్పుడు క్లీన్‌గా పెట్టుకుంటాడు. అప్పుడు నేనేమంటా, ఒక్క స్పాట్ గూడా లేదు. ఒక్క ఫ్లా గూడా లేదు. ఇప్పుడు వెరీ క్లీన్ హౌస్ సార్. వెరీ క్లీన్ హౌస్ సార్. నైస్ సార్ అనే బదులు, రాజశేఖర్ గారు ఫ్లాలెస్ హౌస్ అండి. ఏమన్నాను? ఫ్లాలెస్ అంటే అసలు ఇంత కూడా లేదు. అప్పుడప్పుడు ఎవరైనా మొఖాన పింపుల్స్ లేనప్పుడు కూడా ఇదే వాడొచ్చు తెలుసా? ఫ్లాలెస్ అంటే ఒక చిన్న మడత, ఒక చిన్న ఏది లేదు. సో, థిస్ ఈస్ హౌ యూ చేంజ్ యువర్ వర్డ్స్. అవే రొటీన్ పప్పం బుద్ధి వర్డ్స్ ఎన్ని రోజులు చెప్పండి? ఏమంటారు? ఏమంటారు? 72 అలివేలు గారు. ఏమన్నా మాట్లాడేది అర్థమవుతుందా మీకు? అంతే కదా! దట్స్ ఇట్. ఓకే. మా పిల్లగాళ్ళంతా స్మోకింగు, డ్రగ్సు అన్నిట్లో పడుతున్నారనుకోండి. అనితకి కోపమొస్తుంది. అనితకి కోపమొస్తుంది. 58 అనితకి. కానీ అప్పుడు మా అనిత ఏం చెప్తారో తెలుసా? వెరీ బ్యాడ్ అనరు. ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్. ఎంత హార్ట్ బ్రేకింగ్ ఉందో ఈ పిల్లల్ని చూస్తుంటే. స్మోకింగ్‌లోకి, డ్రగ్స్‌లోకి. ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్. ఇట్ ఈస్ పెయిన్‌ఫుల్ అంటారు తను. తెలుగులో గూడా అనొచ్చు. ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంది తెలుసా వాళ్ళని అలా చూస్తుంటే. ఎంత హార్ట్ బ్రేకింగ్ ఉంది తెలుసా వాళ్ళని అలా చూస్తుంటే. అంతే. ఈ చిన్నిపాటి డ్రామా చేసి మనం ఇంప్రెసివ్ ఇంగ్లీష్‌లో మాట్లాడేయొచ్చంతే. నేనొక్కసారి నా స్క్రీన్‌ని ఆపేస్తాను. అగ్రీ చేస్తారా? చేయరా? నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? వస్తున్నారా? అందరూ నాతోనే ఉన్నారా? ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇంగ్లీష్ ఇంప్రెసివ్‌గా మాట్లాడితే ఖేల్ ఖతం. హాఫ్ బ్యాటిల్ ఈస్ వన్. ఓకే. లెట్స్ గో బ్యాక్ టు ద నెక్స్ట్ వన్. అరవింద గారు హాయ్. రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అండ్ థట్ ఈస్ చెప్పాను కదా! ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు. ఆ డైలాగ్ నాకు రాదు కానీ, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఎక్కించాలి అనేదే స్ట్రెస్ ప్యాటర్న్స్. సో, ఈ స్ట్రెస్ ప్యాటర్న్స్‌లో భాషకు మారుతుందబ్బా! బట్ నేను చెప్పాలనుకుంటున్న సెంటెన్సెస్ ఒక 4 మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ హావ్ ఎ లుక్. ఈచ్ స్ట్రెస్‌తో వాయిస్ మాడ్యులేషన్‌తో పాటు నా మీనింగ్ కూడా మారుతుంది. ఇండియా ఈస్ మై కంట్రీ. మేడం మీరెందుకు ఇండియా అని అన్నారు? మీరెందుకు ఇండియా అని అనలేదు అని ఎవరికన్నా డౌటొస్తే దీన్నే బ్యూటిఫుల్‌గా ప్రొనౌన్సియేషన్ అని అంటారు. ఏంటి ప్రొనౌన్సియేషన్ అంటే ప్రతి ఒక్క పదానికి ఇంగ్లీష్‌లో రూల్స్ ఉంటాయన్నమాట. రూల్స్ అంటే దాన్ని విడదీయటం. ఆ విడదీయటాన్ని విడదీశాక విడదీసిన ఏదో ఒక ముక్కలో మాత్రమే దానికి ఒకలాంటి దీర్ఘపు స్ట్రెస్ ఉంటుంది. అది విడదీశాక అది ఇన్, డియా అనే రెండిట్లో విడిపోయినప్పుడు అయితే ఇన్‌లో స్ట్రెస్ ఉంటుంది. లేదా డియాలో స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ మాకెలా తెలుస్తాయంటే అందుకేగా నాకు పేమెంట్ ఇచ్చి నా కోర్సుల్లో జాయిన్ అయ్యేది. అది వేరే విషయం. బట్ నౌ ఐల్ టీచ్ యూ దిస్. ఇలా చిన్న చిన్న పదాలు ఎప్పుడైతే ఉంటాయో ఇన్, డియా అనే 2 పదాలు ఎప్పుడైతే ఉంటాయో ఇండియా అంటే ఇంకేదైనా చెప్పండి. ఏదైనా చిన్న పదం ఏం చెప్పండి? ఇప్పుడు ఆఫ్రికా అన్నాననుకోండి. అప్పుడు ఆఫ్, రీ, కా 3 ముక్కలయిపోయిందే. నేను చెప్పేదేంటి ఓన్లీ 2 లేదా చైనా అన్నాననుకోండి. చై, నా 2 ముక్కలయ్యాయి. త్రినాద్, త్రి, నాద్ 2 ముక్కలయ్యాయి.
ఇలా ఎప్పుడైతే 2 ముక్కల్లో ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొదటి ముక్కలోనే స్ట్రెస్ ఉంటుంది. అందుకే దాన్ని ఇండియా అన్నాం. బట్ వి డిడ్ నాట్ సే ఇండియా ఈస్ మై కంట్రీ. తెలిసిందా ఈ చిన్నిపాటి రూల్‌ని మీరు పసిగట్టగలిగారా నేను చెప్పే దాంట్లో? సో, అప్పుడు మొదటి దాంట్లో ఇండియా ఈస్ మై కంట్రీ అన్నాను. అప్పుడు భారతదేశం అంటున్నా. రెండవ దాంట్లో ఇండియా ఈస్ మై కంట్రీ అన్నాను. మూడో దాంట్లో ఇండియా ఈస్ మై కంట్రీ అన్నాను. ఇక రెండో దాంట్లో ఏం చెప్తున్నా? నా దేశం, నా దేశం, నా. నీది కాదు నాది, నాది మాత్రమే. అలాగా ప్రతి సెంటెన్స్‌లో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. మనం అది ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయాలి ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సే బ్యూటిఫుల్ ఉన్నది అని అనుకున్నాం కదా ఇందాక ప్రశాంతి. ఎలిగెంట్, ప్రిటీ ఏదన్నా అనుకున్నాం. అప్పుడేంటి పొగడత, కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అనే కేటగరీని నేను 2 విధాలుగా చెప్తాను. మీరు ఏది రైటో మీరు చెప్పండి. నేచురల్‌గా మీ బుర్రకి ఏది తడితే అది చెప్పండి. మళ్ళీ ప్రశాంతిని ఎక్కువ పొగిడేస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకా చక్కగా బొమ్మల్లా రెడీ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? స్వర్ణలత గారు చూడండి. ఆ చక్కటి చీర కట్టు అది ఇది. స్వర్ణలత గారు. స్వర్ణలత గారు యూ లుక్ ఫెంటాస్టిక్. ఏం చెప్పాను? నంబర్ 1 స్వర్ణలత గారు యూ లుక్ ఫెంటాస్టిక్. సెకండ్ సెంటెన్స్ స్వర్ణలత గారు యూ లుక్ ఫెంటాస్టిక్. దీంట్లో ఏది మీకు సెన్సిబుల్‌గా రైట్ మరి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే ఇలా పోతాయి. సో, ఏది ఎక్కువగా కనెక్ట్ అయిపోయింది? నంబర్ 1 స్వర్ణలత గారు యూ లుక్ ఫెంటాస్టిక్. నంబర్ 2 స్వర్ణలత గారు యూ లుక్ ఫెంటాస్టిక్. ఆహా! 1 అబ్బాయ్! ఆహా! 1 అంట. ఏం కాంబినేషన్ రా బాబోయ్! 1 ఆల్‌మోస్ట్ చాలా 1s వచ్చాయి. ఒక 2 వచ్చింది. థాట్ ఈస్ ద రూల్. నేను చెప్పింది మీకు చెప్పకుండానే మీకు తెలియజేసింది ఒక రూల్. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే వీటిని రైజింగ్ టోన్స్, ఫాలింగ్ టోన్స్, ఫ్లాట్ టోన్స్ అంటారు. పొగడ్తని అంటే ఏంటి? కాంప్లిమెంట్స్‌ని ఎప్పుడన్నా ఫాలింగ్ టోన్‌లోనే తీసుకోవాలి. స్వర్ణలత యూ లుక్ బ్యూటిఫుల్ కింద పడ్డా. శ్రీనివాస్ గారు యూ ఆర్ ఎక్సలెంట్ కింద పడ్డా. రవీందర్ గారు యూ ఆర్ ఇంటెలిజెంట్ కిందకొచ్చా. నేనెక్కడ కూడా ధనుష్య యూ ఆర్ గ్రేట్ అని పైకెళ్ళలా. దిస్ ఈస్ ఎ రూల్ ఆఫ్ లాంగ్వేజ్. టచ్‌లో ఉండండి. తర్వాత నేర్పిస్తా. ద పాయింట్ ఈస్ ఈచ్ లాంగ్వేజ్‌కి ఈ రూల్స్ మారతాయి. అమ్మా! ఆకలేస్తే ఒకలాగా అమ్మ వస్తది. కింద పడితే అమ్మ అని ఇంకోలాగా వస్తది. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. విత్ ఈచ్ కాంప్లిమెంట్ అయినప్పుడు యూ హావ్ ఎ ఫాలింగ్ టోన్. సర్ప్రైజ్ అయినప్పుడు వాట్? రియల్లీ? ఫాలింగ్ టోన్. అదే నువ్వు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలని ఐ సెడ్ దిస్ ఈస్ రైట్ అక్కడ ఫాలో అయ్యానా? అక్కడ హై ఎళ్ళా రైజింగ్ టోన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టోన్స్ ఆఫ్ స్ట్రెసెస్. చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. బట్ నౌ ఈ సబ్జెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటే కొంతమంది నన్ను తిట్టుకుంటారు. The last one I want to tell you in this particular thing is golden words and silver words. థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ అనేవి చాలా ముఖ్యం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అన్ని భాషల్లో ముఖ్యం. కానీ సంహౌ మనం తెలుగు కల్చర్‌లో ఇది డిస్కనెక్ట్ అయిపోయామబ్బా! తెలుగు కల్చర్‌లో మనం ఈ థ్యాంక్ యూలు, ప్లీజ్‌లు చెప్పుకోం. దట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. యూ నీడ్ టు రియలీ ఇంక్లూడ్ థాట్ ఇంటూ అవర్ డైలీ కమ్యూనికేషన్. ప్లీజ్ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, సారీ అంకుల్, సారీ ఆంటీ, థ్యాంక్ యూ మమ్మా, ప్లీజ్ మమ్మా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు లైక్ తెలుగు కల్చర్‌లో మనం అది ఇప్పుడు అమ్మకు కూడా థాంక్ యూ చెప్పాలా? అనే కాన్సెప్ట్ ఒకటొచ్చేస్తది. బట్ నో, ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే డెఫినైట్‌లీ ఇట్ ఈస్ ట్రూ. అండ్ దాంతో పాటు సిల్వర్. సో, సిల్వర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆకలేస్తే అమ్మ అని ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా! ఆకలేస్తే అమ్మ వేరేగా అన్నప్పుడు, కింద పడ్డప్పుడు వేరే అమ్మ అన్నప్పుడు 2 థాంక్ యూలు ఉండవా? ఇప్పుడు రాజశేఖర్ గారు మా ఇంటికొచ్చారు. నేను మంచి భోజనం పెట్టాను. అప్పుడు ఆయన నాకేం థాంక్ యూ చెప్తాడు? ఏదో ఒక థాంక్ యూ చెప్తాడు. అదే రాజశేఖర్ గారికి రోడ్ మీద ఆగిపోయింది పెట్రోల్. అప్పుడు నేను అర్జెంట్‌గా ఓ హాఫ్ లీటర్ పెట్రోల్ తీసుకెళ్ళి ఇచ్చాను. అప్పుడే థాంక్ యూ చెప్తాడు. అన్నం పెట్టిన థాంక్ యూ, ఈ థాంక్ యూ ఒకటే థాంక్ యూవా? పోనీ ఆ థాంక్ యూ ఒకటే అనుకో. అప్పుడు నేను ఇచ్చే రెస్పాన్స్ ఏముంటుంది? ఇట్స్ ఓకే సార్. ఓకే సార్. నో ప్రాబ్లమ్ సార్. ఇదే కదా చాలా తరచుగా వచ్చే సమాధానం. బట్ ఇట్ చేంజెస్. నేను అన్నం పెట్టినప్పుడు, అయ్యో! రాజశేఖర్ గారు ఇట్స్ మై ప్లెజర్ అండి. మిమ్మల్ని హోస్ట్ చేయటం, మిమ్మల్ని మా ఇంటికి పిలిచి భోజనం పెట్టడం నా ప్లెజర్ స్వామి అంటాను ఫస్ట్ టైమ్. అదే పెట్రోల్ వచ్చినప్పుడు, నో ప్రాబ్లమ్ రాజశేఖర్ గారు. మనం కాకపోతే ఎవరు చేసుకుంటారు? నో వరీస్ అంటా.
ఆ ఆకలేస్తే అమ్మ, ఈ అమ్మ వేరేనా కాదా? వేరేనా కాదా? సో యూ నీడ్ టు అనలైజ్ ప్రతిదానికి. ఓకే సార్, నో మెన్షన్ సార్. మెన్షన్ నాట్ అని ఇంకోటి ఉంటది. బాబోయ్! తలకాయ తిరిగిపోతాయి ఇలాంటి సెంటెన్సెస్ వాడికి. నో మెన్షన్ అంటే ఎవడు మెన్షను? ఎందుకు మెన్షను? ఏటిది? రైట్? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అండ్ దట్ ఇస్ ద పి. స్టైల్ అయిపోయిన తర్వాత పి. పి ఫర్ ప్రొనౌన్సియేషన్. ఇందాక ఆపాను కదా! దాన్ని ఇంకా డీటెయిల్‌గా చూసుకుందాం. అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్. ఎప్పుడన్నా ఏదన్నా అవార్డ్ అల్లు అర్జున్‌కి వచ్చినప్పుడు, సో అల్లు అర్జున్‌కి ఒక అవార్డ్ అని అనౌన్స్ చేసినప్పుడు ఎలా చెప్తారు? సో ది అవార్డ్ గోస్ టు అల్లు అర్జున్. ది అవార్డ్ గోస్ టు షారుఖ్ ఖాన్ అని అన్నారా స్వామి? లేదు. ఆల్వేస్ రిమెంబర్ ఈ రూల్‌ని గుర్తుంచుకోండి. 2 పదాలు కలిపిన ఒక నామవాచకంలో రెండవ వర్డ్ మీద స్ట్రెస్ ఉంటుంది. రెండవ వర్డ్ మీద. సో మా ధనుష్య గోవర్ధనిని ధనుష్య గోవర్ధని అనకుండా నా పేరు ధనుష్య గోవర్ధని అని సెకండ్ నేమ్ లో స్ట్రెస్ ఇస్తుంది. అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, నార్త్ అమెరికా, ఆంధ్రప్రదేశ్. శ్రీనివాస్ కుమార్ గారు దయచేసి మీ ఆన్సర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వెంటనే సార్ తలెత్తేశారు. బట్ యా దట్ వాస్ అ జోక్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ రెండవ నేమ్. సో దీన్ని ఎక్కడ పనికొస్తుంది? మన ఇంట్రొడక్షన్ లో. అందరికీ నమస్కారం, నా పేరు తబితా దేవరపల్లి కాదు. అందరికీ నమస్కారం, నా పేరు తబితా దేవరపల్లి. డిడ్ యు సీ ద డిఫరెన్స్? ఇమ్మీడియట్ గా ఒక డిఫరెన్స్ వచ్చేసిందా? చిన్నిపాటి ఇంట్రొడక్షన్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్కారం, నా పేరు స్వర్ణలత. లత 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 లత. దట్స్ ఇట్. డూ ఇట్. మీ పేర్లతో ట్రై చేయండి. ఐ వాంట్ వన్ వాలంటీర్ ఫర్ మీ. వన్ వాలంటీర్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. మీ పేరుతో తెలుగు ఇంగ్లీష్ ఎలాగైనా మాట్లాడండి, పేరు మాత్రం చక్కగా ప్రొనౌన్స్ చేయండి. 2 పదాలు ఉన్న పేరబ్బా. ఇప్పుడు ప్రశాంతి మరి బుజ్జిగా చిన్న పేరు పెట్టేసుకుంది. విజయ కూడా. ఇద్దరు 2 పేర్లు ఉన్న వాళ్ళు. ఎత్రేటి చెయ్యి. ఎస్ స్వర్ణలత గారు, ప్లీజ్ డూ ఇట్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు స్వర్ణలత. వన్ మోర్ టైం. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు స్వర్ణలత. స్వర్ణలత. ఓకే, ఫస్ట్ టైం కొంచెం స్వర్ణ మీద ఎక్కువ ఇచ్చారు యాక్చువల్లీ, తెలుసో తెలియకో. లెట్స్ గివ్ ఇట్ టు అమృత్ లాల్ గారు. హాయ్ అండి, నా పేరు జాదవ్ అమృత్ లాల్. ఇప్పుడు జాదవ్ అమృత్ లాల్, మీరు ఎక్కడ మీరు స్ట్రెస్ ఎక్కడ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? జాదవ్ దగ్గర. ఎందుకు ఇచ్చారు? మనం ఇవ్వాల్సిన సెకండ్ నేమ్ లో కదా. అమృత్ దగ్గర ఇవ్వండి. ట్రై ఇట్ వన్ మోర్ టైం. మేడం అంటే ఇన్సెల్ చెప్పాలా, ఓన్లీ పేరే చెప్పాలి మేడం? హాయ్ అండి, నా పేరు మీరు ఏమన్నా చెప్పండి అండి. మీరు ఏమన్నా చెప్పండి. మీరు చెప్పే రెండవ భాగంలో నాకు పెరిగండి అంతే. ఇప్పుడు గంప నాగేశ్వరరావు ఉంది. మీ లెక్క ప్రకారం చూసుకుంటే గంప ఒకటి, నాగేశ్వరరావు ఒకటి, రావు ఒకటి, 3 కదా. కానీ నేను అవన్నీ పట్టించుకోను. గంపని ఫస్ట్ గా, నాగేశ్వరరావుకి సెకండ్ గా తీసుకొని లెట్స్ వెల్కమ్ మిస్టర్ గంప నాగేశ్వరరావు. నమస్కారం అండి, నా పేరు అమృత్ లాల్. అమృత్ లాల్, ఎక్సలెంట్, గుడ్ వన్. గివ్ హిమ్ ఎ క్లాప్. లెట్స్ గివ్ ఇట్ టు బాలాజీ శ్రీనివాస్ గారు, మీరే. సార్ మీరు చాలా ఇరగదీస్తున్నారు సార్. కానీ మైక్ అన్మ్యూట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. హాయ్ అండి, ఐఎమ్ బాలా శ్రీనివాస్, మండలోజు. ఓహో, మండలోజుకి స్ట్రెస్ ఇచ్చేసారు ఈయన అసలు. చూసారా, బాలాజీ శ్రీనివాస్ ని సింపుల్ గా పెట్టేసి మండలోజుకి ఇచ్చారు. దట్ ఈస్ ఆల్సో అ లవ్లీ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, సో ఎవ్రీబడి ఈస్ ఏబుల్ టు, మీకు తెలుస్తుంది కదా చిన్నపాటి తేడా ఒక్కొక్కరికి. లెట్స్ గివ్ ఇట్ టు వన్ లాస్ట్ పార్టిసిపెంట్, సంతోష్ గారు. 77 సంతోష్. హాయ్ అండి, మై నేమ్ ఇస్ యాదా సంతోష్ కుమార్. సంతోష్ కుమార్. ఇప్పుడు యాదా ఎంత సైలెంట్ గా ఇచ్చారు చూసినారు. మై నేమ్ ఇస్ యాదా, చాలా క్యాజువల్ గా తీసుకున్నాడు అంతే. దట్ ఈస్ వెరీ క్లియర్, గుడ్ జాబ్. యాదా సంతోష్ కుమార్, వెరీ నైస్. ఓకే, సో
హ్యాండ్స్ రైజ్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎదిగిన కొడుకు ప్రయోజకుడైతే తల్లికొచ్చే ఆనందం టైప్‌లో. కానీ అంతమందికి ఛాన్స్ ఇస్తే నాకు టైం అయిపోద్ది కాబట్టి నేను ఇయలేకపోతున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అండ్ థట్ ఈస్ షన్ వర్డ్స్. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివి నా దగ్గర 100 ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పలేను కదా! ఏదో 2 తీసుకొచ్చాను. ఓకే. సో నేమ్స్ అయిపోయినాయి. షన్ వర్డ్స్‌కొచ్చేస్తున్నాం. ఈ షన్ వర్డ్స్‌లో ఏంటి అంటే పదాన్ని ఇంగ్లీష్‌లో ముక్కలు ముక్కలుగా కొట్టుకోవాలబ్బా! ముక్కలు ముక్కలుగా కొట్టుకున్న పదాన్ని ఇంగ్లీష్‌లో సిలబుల్స్ అంటాం. దాంట్లో సౌండ్స్ ఒస్తాయి. ఇప్పుడు నా పేరేంటి? త, బి, త. ఎన్ని ముక్కలు? ట, బి, త. 3 ముక్కలు. రాజశేఖర్. రాజశేఖర్ 4 ముక్కలు. మాధవ 3 ముక్కలు. బాలాజీ 3 ముక్కలాట. శైలజ 3 ముక్కలాట. వీటిని సిలబుల్స్ అంటారు. ఏమంటారు? సిలబుల్స్ అంటారు. సో, ఈ సిలబుల్స్‌ని పట్టేస్తే అసలు సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది ప్రొనౌన్సియేషన్‌లో. కానీ ఈ చిన్న ట్రిక్‌ని చూడండి. షన్, షన్, షన్ ఎడ్యుకేషన్, ప్రొనౌన్సియేషన్, ఇమాజినేషన్, మోటివేషన్ ఈ షన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని షన్, 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 షన్ చివరిలో ఉంది కదా! ఆ చివరిలో ఉన్న షన్‌కి ముక్కలుగా విడదీసుకున్నప్పుడు కొన్ని పదాలు ఇలా విడిపోతాయన్నమాట. దాన్నన్నిటిని నేను సిలిబిఫికేషన్‌లో మీకు చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ చూడండి. నన్ సి ఏ షన్. ఎడ్యుకేషన్. సో వాట్ ఐ మెట్ మోటివేషన్. సో వాట్ ఐ టెల్లింగ్ ఈ షన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ షన్‌కి ముందొచ్చే పదం మీద, ముందొచ్చే సిలబుల్ మీద మాత్రమే స్ట్రెస్ ఉంటుంది. కెన్ ఐ డూ ఇట్ ఫర్ యూ? హాయ్ అండి. అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్సియేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీ ఇమాజినేషన్‌కి ఒక హద్దు కూడా పెట్టలేనిది. ఎందుకంటే ఎడ్యుకేషన్‌లో అది ఎప్పుడు మీకెవరు నేర్పించరు. ఇదే నేను ఇవ్వాలనుకుంటున్న మోటివేషన్. కనిపించిందా? తెలిసిందా? నేనేం చెప్పాలని ప్రయత్నించానో మీకు అర్థమైందా? ఏ, నే, కే, వే ఇదే మన స్ట్రెస్ కాన్సెప్ట్. మేకింగ్ సెన్స్ ఎవ్రీబడీ? ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్? మరి ఎందుకు రావట్లేదు ఆహాలు? మడిచిపెట్టుకున్నారా? వేర్ ఆర్ ది ఆహాస్? సో, ఎందుకు ఆకుల శ్రీనివాస్ గారు మీ దగ్గర ఏదో ఎర్రర్ వస్తున్నట్టుంది. కొంచెం మీరు హ్యాండ్ లోవర్ చేసేయండి. ఎందుకంటే మాటికి నాకిక్కడ పాపప్ అవుతుంది. గుడ్. పర్ఫెక్ట్. థాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంతకంటే మరీ ఎక్కువ మీరు నెత్తి తినేస్తే మీరు నన్ను తిట్టుకుంటారు. ఇప్పటి వరకు మీరు నన్ను ఇష్టపడుతున్నారు. అలాగే అదే శృతిలో కంటిన్యూ అయిపోతాం. బట్ దానికి జస్ట్ కొంచెం క్లైమాక్స్‌లోకొచ్చేసి కొన్ని మిస్టేక్స్ మాట్లాడతాం. ఓకేనా? కొన్ని మిస్టేక్స్ మాట్లాడతాం. దానికి మొట్టమొదటి మిస్టేక్ పోస్టర్‌లో జరిగే మిస్టేక్స్. మీరందరూ రేపు ట్రైనర్స్ అయిపోతారు, స్పీకర్స్ అయిపోతారు, మాకు కాంపిటీషన్ వచ్చేస్తారు. మార్కెట్‌లో మీరు ఎదుగుతూ వెళ్ళిపోతారు. కానీ మీరెదగాలి. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. కానీ పోస్టర్‌లు కూడా బాగుండాలి. పోస్టర్‌లలో తప్పులు ఉండకూడదు. తెలుసుకుందామా పోస్టర్‌లో జరిగే ఇంగ్లీష్ తప్పుల గురించి? ఏమంటారు? 73 అనసూయ గారు చేస్తారా పోస్టర్‌లు? పోస్టర్ మేకింగ్ సెషన్ అయిపోయిందా మీకు? వీడియో మేకింగ్, పోస్టర్ మేకింగ్ సెషన్ అయిపోయిందా? 15 దామోదర్ గారు. సార్ మరీ అంత నోట్స్ రాసేసుకోకండి సార్. ఇది ఐఏఎస్ క్లాస్ కాదు. నాకు భయమేస్తుంది. రైట్. ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇస్ అన్‌వాంటెడ్ క్యాపిటల్ లెటర్స్. వద్దండి. వద్దు. అన్‌వాంటెడ్‌గా క్యాపిటల్ లెటర్స్ పెట్టొద్దు. క్యాపిటల్ లెటర్స్ రెండు విధాలుగా వాడతారబ్బా. ఒకటి ఎంఫసిస్ చేయటానికి, స్ట్రెస్ చేయటానికి, ఆ భాగాన్ని ఇంపార్టెన్స్ చూపించటానికి. అండ్ రెండోది తిట్టటానికి. మీరు మరి తిడుతున్నారా? ఇంపార్టెన్స్ చూపిస్తున్నారా? మీకే తెలుసుకోవాలి. ఈ 2 కాకుండా చాలా కామన్‌గా యూజ్ చేసేది పేరు పెట్టటానికి. మీలో ఎవరన్నా మీ నేమ్‌ని స్మాల్ లెటర్స్‌తో రాస్తే రాత్రి కల్లో వచ్చి టార్చర్ చేస్తా. కమ్ ఆన్ చేంజ్ యూర్ నేమ్స్ టు క్యాపిటల్ లెటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 నేమ్స్ ఉన్నాయబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్, మల్యాల అబ్బులు. 2 డిఫరెంట్ నేమ్స్. ఎమ్ క్యాపిటల్ ఉండాలి. అబ్బులులో ఏ క్యాపిటల్ ఉండాలి. తబితలో టీ క్యాపిటల్ ఉండాలి. టీలో దేవరపల్లి క్యాపిటల్ ఉండాలి. షారుఖ్ ఖాన్‌లో ఎస్ క్యాపిటల్ ఉండాలి. ఖాన్‌లో కే క్యాపిటల్ ఉండాలి. ఉంటుందా? అర్థమవుతుందా మీకేం చెప్తున్నాను? ఎనీబడీ ఎప్పుడైనా కూడా పేరుని స్మాల్ లెటర్స్‌లో రాయకూడదు. అలా అని ఎవరైనా మొత్తం పదాన్ని క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టారో అది కూడా తప్పే. కానీ కొంతమంది పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్‌కి
అధినేత అయిన సుధీర్ బంధం పెట్టొచ్చు. ఎందుకంటే మీ అందరిలో ఆయన మెయిన్ కోఆర్డినేటర్, మెయిన్ ఇన్‌చార్జ్ కాబట్టి. లేదా మన సంస్థకి ఆధీనం మన కర్త కర్మ క్రియ అయిన గంపసర్ పెట్టొచ్చు. గంప నాగేశ్వరరావు మొత్తం క్యాపిటల్స్. బట్ నువ్వు నేను, మీరు నేను పెట్టుకోకూడదు. దట్స్ నాట్ గ్రామటికలీ రైట్. ద సెకండ్ థింగ్ ఈస్ ఫుల్ స్టాప్స్. ఫుల్ స్టాప్ అంటే సెంటెన్స్ ఖతం. సెంటెన్స్ ఖతం. అనవసరమైన డాట్ 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 వద్దు. నో, ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇంకోటి బుల్లెట్ పాయింట్స్. బుల్లెట్ పాయింట్స్ అంటే ఏంటి? బుల్లెట్ పాయింట్స్ అంటే ఇట్లుంటాయి. ఎవరికైనా తెలుసో తెలీదో ఇలాగేదైనా టాపిక్ రాస్తూ, హెడ్డింగ్ రాస్తూ మీరు ఏం నేర్చుకుంటారు ట్రైన్ ద ట్రైనర్లో అంటే 1, 2, 3, 4, 5 అంటారు కదా. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండకూడదు. బుల్లెట్ పాయింట్స్ లో ఫుల్ స్టాప్స్ ఉండకూడదు. ఓకేనా? నో ఫుల్ స్టాప్స్. ద సెకండ్ వన్ ఇస్ సెంటెన్స్ కి క్వశ్చన్ కి తేడా ఉంటుంది. సెంటెన్స్ చెప్పినప్పుడు ఫుల్ స్టాప్ పెడతాము, క్వశ్చన్ వేసినప్పుడు క్వశ్చన్ మార్క్ పెడతాం. ఏం నేర్చుకుంటారు అనుకుంటున్నారు మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా? క్వశ్చన్ మార్క్. మీరేం నేర్చుకుంటారంటే కామా. దేర్ ఇస్ అ డిఫరెంట్ రూల్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ లాస్ట్ కి జాయిన్ నౌ, రిజిస్టర్ నౌ అంటే నేనేం చెప్తున్నా? ఏదో ఒక కాషన్, ఏదో ఒక టేక్ అవే, ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తున్నా. దానికి ఎక్స్క్లమేషన్ అంటారు దాన్ని. అప్పుడు ఇలాంటి ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. వావ్, ఊహించని ఆశాభంగం అంటారు చూసారా, అదే ఈ ఎక్స్క్లమేషన్. చివరిగా లాస్ట్ వన్, ట్రైనర్ అంటే ఒక ట్రైనర్. ట్రైనర్స్ అంటే చాలా మంది ట్రైనర్స్. మరి ట్రైనర్స్ పక్కన ఎస్ ఎప్పుడు వస్తుంది, ట్రైనర్ పక్కన అపాస్ట్రఫీ వచ్చి ఎప్పుడు ఎస్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ మాట. లెట్ us గో టు దాట్ అండ్ అండర్స్టాండ్ ద థింగ్ ఇన్ డీటెయిల్. ఎక్కడన్నా ఏదైనా షాప్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, శాండ్విచెస్, స్నాక్స్ అంటే అవి తప్పు. ఎందుకు తప్పు? ఇక్కడ ఉండకూడదు. చాలా డ్రింక్స్ ఉంటాయట, చాలా ఐస్ క్రీమ్స్ ఉంటాయట, చాలా స్నాక్స్ ఉంటాయంట. మరి అప్పుడు అక్కడ అపాస్ట్రఫీ ఎందుకు? అపాస్ట్రఫీ ఎప్పుడు పెడతామంటే ఎవరికన్నా ఏదన్నా సంబంధించినప్పుడు. సో ఇది ఎవరి క్లాస్ అండి? ఇది తబితాస్ క్లాస్. ఈ డాన్స్ ఎవరిదండి? గర్ల్స్ డాన్స్. అదేంటది? ఒక్క గర్ల్ డాన్సా? చాలా మంది గర్ల్స్ రా. చాలా మంది గర్ల్స్ అయితే అందరూ గర్ల్స్ ని తీసి ఇక్కడ పెట్టేసి తర్వాత వచ్చి ఇట్లా పెట్టుకుంటా. ఎంతమందికి అర్థమైంది ఇది? మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్తో. చాలా మంది ట్రైనర్స్ కలిసి ఉన్నప్పుడు ఆ ట్రైనర్స్ కోసం ఒక సెషన్ జరగబోతుంది. మీ సెషన్ ఎప్పుడండి? మీ సెషన్ ఎప్పుడు జరగబోతుంది? మీ ఆఫ్లైన్ సెషన్. మీరు ఇప్పుడు 180 కదా. వాట్ ఈస్ దిస్ సెషన్ త్రినాథ్ గారు? వాట్ ఈస్ దిస్ నంబర్? 180 మేడం. 180. 180. సో 180th బ్యాచెస్ ఆఫ్లైన్ సెషన్, మీ అందరికి సంబంధించిన ఆఫ్లైన్ సెషన్. అందుకే బ్యాచ్ యొక్క బ్యాచ్కి సంబంధించిన అదే ఈ చివరిగా వచ్చి చూసారు చూడండి. ఎంతో మంది బ్యాంక్ ఆఫీసర్స్ కలిస్తే ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. ఎంతో మంది ఎస్సీస్ ఎస్టీస్ కలిస్తే ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. ఎంతో మంది గర్ల్స్ కలిస్తే ఆ టీం టాలెంటెడ్ గా పర్ఫామ్ చేసింది. లేదా చివరిగా ఎంతో మంది ఆర్మీ ఆఫీసర్స్ కలిస్తే వాళ్ళకి అది మెస్ ఫామ్ అయింది. ఎంతో మంది ఉన్నప్పుడు ఎస్ పెట్టేసుకొని తర్వాత అపాస్ట్రఫీ పెట్టేస్తాం. ఎంతమందికి అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను? చాలా కష్టంగా ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్లో దీని మీద ఒక వీడియోనే చేశాను. మీరు నా దగ్గర టెక్స్ట్ తీసుకొని తీసుకోవచ్చు కూడా. బట్ రైట్, దిస్ ఈస్ ఆల్మోస్ట్ ది ఎండ్ అని మీరు అనుకునే లోపు ఇంకొన్ని తప్పులు చెప్తాను. మై సెల్ఫ్ సాయిరామ్, మై సెల్ఫ్ సురేష్, మై సెల్ఫ్ రవి లేదు. ఇంకొకసారి మై సెల్ఫ్ అన్నానంటే మళ్ళీ కల్లో వచ్చేసి నెత్తి తినేస్తాను. ప్లీజ్ రిమెంబర్, మై సెల్ఫ్తో ఇంట్రడక్షన్ ఎప్పుడూ ఉండకూడదు. తబితా దిస్ సైడ్, తబితా దస్ సైడ్, రాంగ్. ఐ యామ్, మై నేమ్ ఈస్, సింపుల్ అండి. అంతకంటే ఇంకా వేరే డ్రామానే అవసరం లేదు. మరి మిస్టర్ మిసెస్ ఇవన్నీ ఎప్పుడు ఉంటే మగవాళ్ళని మిస్టర్ అందాము, ఆడవాళ్ళని మిసెస్ అందాము అనుకున్న వాళ్ళు వెంటనే మీ ఆలోచనను మార్చుకోండి. పెళ్ళి అనేది మిసెస్ ని చేస్తుంది అని అనుకోవటం పప్పులో కాలు వేసినట్టు. మిస్సెస్ అంటే భర్త పేరు పక్కనుంటేనే తన మిస్సెస్ అవుతారు.
సో తబితా దేవరపల్లి అది తండ్రి పేరా భర్త పేరా తెలియనప్పుడు రిస్క్ తీసుకోకుండా మిస్ తబిత అనేయండి అంతే. ఈవిడికి నల్లపూసలు ఉన్నాయి, ఈవిడ ఇక్కడ మంగళసూత్రం వేసేసుకున్నారు, ఇక్కడ కుంకుమ పెట్టేసుకున్నారు అని ఇండియన్ తెలివితేటలు చూపించకూడదు ఇక్కడ. మిస్సెస్ విల్ కమ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ యువర్ హస్బెండ్స్ నేమ్. వాట్ ఈస్ యువర్ హస్బెండ్స్ నేమ్? యూ డోంట్ నో మై హస్బెండ్స్ నేమ్. మేబీ అసలు నాకు పెళ్ళే కాలేదేమో, నేను స్వీట్ 16 ఏమో, అది వేరే విషయం. దట్ ఈస్ వై ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా వాళ్ళ బతుకంతా దే విల్ బి మిస్ ప్రియాంక చోప్రా, మిస్ ఐశ్వర్య రాయ్, మిస్ ప్రతిభా పాటిల్, మిస్ ద్రౌపది ముర్ము. But when you know her husband is coming next to her, Mrs. Priyanka Chopra Jonas. Making sense. ఇప్పుడు మీరు మిసెస్ గంప నాగేశ్వరరావు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు క్లియర్లీ మల్లిక ఆంటీని పిలుస్తున్నట్టు, భార్య పేరు లేకుండానే. బట్ మిస్ మల్లిక అన్నారు అనుకోండి, ఆంటీని పిలిచినట్టే. ఓకే, సో మిస్ తబిత ఇస్ మిస్ తబిత. నాకు 90 అయినా 100 అయినా దేవుడు అంత బతికించట్లేండి, మరి కొన్ని పాపాలు చేశాను నేను కూడా. బట్ ఎస్, ఇఫ్ యూ హ్యావ్ టు కాల్ మీ, నా ఏజ్ తో మీకు సంబంధం లేదు, ఐ విల్ ఆల్వేస్ బి మిస్ 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 మిస్. కొంచెం అంగీకరించండి, మరీ ఇలా ఎక్స్ప్రెషన్ లేకుంటే ఎలాగా. దాట్స్ ఇట్ గైస్. ఆన్ దాట్ నోట్, చిన్న చిన్న మిస్టేక్స్ టక చెప్పేసి విల్ క్లోజ్ ఇట్ ఇన్ 1 minute. పర్కీ డిఫరెన్స్ కొంతమంది చూపించారబ్బా, చాలా బాధ అవుతుంది. పర్కీ చూసుకో, కొంచెం ఎక్కడికి వెళ్ళిపోయింది, అయ్యయ్యో ఆగమ్మా కొంచెం. అరే రైట్, పర్కీ మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఆ పర్ఫార్మెన్స్ కాస్త పర్ఫార్మెన్స్ అయిపోతుంది, పాలకూర ఫఫ్ అయిపోతుంది, పోస్టర్ మేకింగ్ సెషన్ కి స్వాగతం సుస్వాగతం అయిపోతుంది, ఆఫీస్ అయిపోతుంది. పర్కీ తెలుగైజ్డ్ డిఫరెన్స్ ఉంటుంది, ప్లీజ్ రిమెంబర్ దట్. ద సెకండ్ వన్ ఈస్ తెలుగులో మాట్లాడుతున్నప్పుడు అండ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ అండ్ అయిపోతుంది. వాట్సాప్ కి తేడా ఉంటుంది. వాట్సాప్ ఈజ్ మన ఫోన్లో వాడే మన అప్లికేషన్ అండి. తర్వాత వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? ఎవరండి గుడ్ నేము? ఎవరిదండి? ప్రతి తల్లిదండ్రులు పెట్టినప్పుడు అది గుడ్ అనుకునే పెడతారు. వాడే ఏడ్చినట్టు తయారైతే వాళ్ళకేంటి, వాళ్ళు తప్ప అది. సో నోబడీ షుడ్ ఆస్క్. ఇంగ్లీష్లో గుడ్ నేము లేదు, తెలుగులో బ్యాడ్ నేము లేదు. ప్రతి నేమ్ ఇస్ గుడ్. ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ గ్రామటికలీ, లాజికలీ, సెన్సిబిలీ అన్నిట్లో రాంగ్. తర్వాత మీరందరూ మీటింగ్లో జైన్ అవ్వాలి. జైను, బుద్ధిస్టులు, క్రిస్టియన్స్, సిక్కులు కాదు అక్కడ, జాయిన్. లేదా సక్సెస్ అంటే లేదు అక్కడ, సక్సెస్ ఏం లేదు, సక్సెస్. లేదా సెషన్, ఇవి సెషన్. ఎటికెట్స్, ఫీడ్బ్యాక్స్, ఇన్ఫర్మేషన్, వీటెప్పుడు కూడా ఎస్సులు ఉండవు. ఇవన్నిటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు, అది మీకు కాన్సెప్ట్ అవసరం లేదు. బట్ వీటికి ప్లూరల్ ఉండదు. వీటికి డైరెక్ట్గా మీ ఎటికెట్ చాలా బాగుందండి, మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ముఖ్యమండి. ఇప్పుడు మీరు ఇచ్చే 75 ఫీడ్బ్యాక్ కూడా నాకు ఫీడ్బ్యాకే, అది ఫీడ్బ్యాక్స్ కావవి. త్రినాథ్ గారిని ఏమడుతుంది, త్రినాథ్ గారు ఫీడ్బ్యాక్ అండి అంటారు. మేడం వచ్చాయి మేడం, 20 ఫీడ్బ్యాక్స్ వచ్చాయి మేడం, 30 ఫీడ్బ్యాక్స్ వచ్చాయి అన్నాను అనుకోండి, త్రినాథ్ గారు ఫీడ్బ్యాక్స్ కాదని ఇందాకే నేర్పించాను కదా అంటాను నేను. ఇట్స్ ఫీడ్బ్యాక్, ఇట్స్ ఇన్ఫర్మేషన్, దాట్స్ ఇట్. ఇంకా ఇంతకంటే ఎక్కువ మీ తలకై తింటే మీరు నన్ను తిట్టుకుంటారని చెప్పాను కదా. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పార్టిసిపెంట్స్. దట్స్ సింపుల్గా ఈజ్ ఇంప్రెసివ్ ఇంగ్లీష్. అది నా ఫోన్ నంబర్, అది నా సోషల్ మీడియా ఛానల్ లింక్స్. సో యూ కెన్ స్టే ఇన్ టచ్ విత్ మీ హ్యాపీగా. ఎనీథింగ్ రిలేటెడ్ టు కమ్యూనికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం నిర్మోహమాటంగా ఎప్పుడు సదా మీ సేవలో నేను ఉంటాను. కానీ ఆడియో మెసేజ్ అండ్ వాట్సాప్ మెసేజ్కి మాత్రమే రిప్లై ఇస్తాను. Thank you so much, ladies and gentlemen. That is Tabitha signing off.